ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నరదృష్టి నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. హరి ఓం. శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్. శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్రత దోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను సనాతన ధర్మ సంరక్షకులపైనను వీక్షకులపై అందరికీ కూడా శుక్ర భగవాడి యొక్క ఆశీస్సులను కోరుకుందాం. శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో 7వ తారీఖు 7వ నెల 2024 నుండి 31/7/2024 వరకు సంచారం చేయడం జరుగుతుంది. ఏడాది తర్వాత శుక్ర భగవానుడు రవి చేత కర్కాటక రాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో అందరికీ ధనకనక వస్తు వాహనాలను, ఐశ్వర్యాలను, భూయోగాన్ని, గృహయోగాన్ని, కళ్యాణ యోగాన్ని, ఐశ్వర్య యోగాన్ని, ఆనంద యోగాన్ని ప్రసాదించాలని కోరుకుందాం. మేషరాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు అర్ధాస్తమ శుక్రుడు అక్కడే రవితో కలిసి సంచారము చేయడం వలన విందులని, వినోదాలని, ఆధ్యాత్మిక ప్రయాణాలని, ఆర్భాటాలకు వెళ్ళారో అక్కడే రవితో కలిసిన శుక్రుడు అవ్వడం వలన మీ దగ్గర డబ్బులు ఉన్నంత వరకు మీకు జేజేలు పలుకుతారు. మీ దగ్గర డబ్బులు అయిపోయిన క్షణంలోనే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, మిమ్మల్ని అప్పుల పాలు చేయడం, మీ స్థిరచరాస్తులపైన కన్నేసి ఉంచడం, మీ యొక్క డెబిట్ కార్డ్ని, క్రెడిట్ కార్డ్ని కట్ చేయించడం, మాయమాటలు చెప్పడం, మీ అంతటి వాళ్ళు లేరు, మీరు అంతటి గొప్ప వాళ్ళు లేరు అని చెప్పి భజన చేసి మీ దగ్గర ధనం పట్టుకపోయి తిరిగి ఇవ్వకపోగా మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి గోచరిస్తుంది. కనుక ఇలాంటి కాల సమయంలోనే సమయం, నిబద్ధత, ఏకాగ్రత, ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకోగలిగితే మేషరాశి వారికి భవిష్యత్తు బాగుంటుందని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం, అక్కడే ఉండబడినటువంటి రవిచేత శుక్రుడు హస్తగతం అవ్వడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కా చెల్లెలతో, బావలు బామర్దులతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసే వారందరితో కూడా వీలైనంత వరకు తక్కువగా మాట్లాడడం, గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవడం, ఏదైనా మీకు తెలిస్తేనే దాని గురించి మాట్లాడడం అవసరం. లేకపోతే చిన్న చిన్న విషయాలకు అర్థం లేని మాటలు మాట్లాడడం, అంటే ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి వారిపైన మీరు కోపాన్ని, ద్వేషాన్ని, రాగాన్ని, అనురాగాన్ని కోల్పోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కోపతాపాలకి ఇది సరైన సమయం కాదు. దీనివల్ల మీకు ఉపయోగం ఏంటి, మైనస్ ఏంటి అంటే వాళ్ళ మనసులో మీ స్థానం తగ్గిపోవడం, మీకు రావాల్సిన షేర్స్ రాకపోవడము, మీకు రావాల్సిన వాటాను కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం, ఆప్యాయంగా ఉండడం, గౌరవాన్ని ఇవ్వడం, గౌరవాన్ని పుచ్చుకోవడం, తెలిస్తేనే మాట్లాడడం, లేకపోతే కొంతకాలం వాయిదా వేయడం వలన పెద్ద పెద్ద ఇబ్బందులను, పెద్ద పెద్ద ఆటంకాలను మీరు తొలగించుకునే పరిస్థితి ఉంటుంది. లేకపోతే మీరు కూర్చున్న కొమ్మన మీరే నరుక్కొని మీరే ఇబ్బంది పడే గడ్డు కాలం ఉందని చెప్పి గమనించాలి. తస్మాత్ జాగ్రత్త. మిథున రాశి వారికి శుక్ర భగవానుడు ఏడాది తర్వాత రవితో కలిపినటువంటి కర్కాటక రాశిలో సంచారం చేయడం వలన ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. రవి మంచి స్థితిలో ఉన్నాడు, రవిచేత శుక్రుడు ఉండినను, కాకపోతే మీ యొక్క ధనాన్ని వృధా కాకుండా, సమయాన్ని వృధా కాకుండా, సమయపాలన, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోగలగాలి. విందులను, వినోదాలను, ఆర్భాటాలకు వెళ్ళారా, చుట్టుపక్కల అందరూ మీ చుట్టూ చేరి భజన చేసి మీ దగ్గర ఉండబడిన ధనాన్ని ఎలా కొట్టేయాలి, ఎలా ఖర్చు పెట్టించాలి, మీ ఎదుగుదలను ఓర్వలేని పరిస్థితి ఉంటుంది.
కష్టపడి రోజుకో రాయి పేర్చి గృహాన్ని మీరు కట్టారు. కానీ ఆ రాయి పేర్చినప్పుడు నీ చుట్టూ ఎవరూ లేరు. గృహంలో నువ్వు ఉన్నావు కదా, అందరు నిన్ను చూడడానికి వస్తున్నారు అన్నట్టుగా కష్టపడినప్పుడు నీకు ఎవరు సహాయం చేయలేదు. నీ దగ్గర ఇది అన్నీ కలిగి ఉన్నాయి కనుకనే అందరూ నీ చుట్టూ ఉంటున్నారు. చెరువులో నీళ్ళు లేనప్పుడు ఏమీ లేవు. వర్షం వచ్చి నీళ్ళు రాగానే కప్పలు వచ్చి 10,000 చేరి ఎలా అరుస్తూ ఇది నాది నాది అని అలా అంటుంటాడో, అసమర్థుడు అమాయకత్వాన్ని నిన్ను చూసుకొని నీ పక్కన కూర్చొని వారి అజ్ఞానాన్ని మీ కంటగట్టి మీ దగ్గర ఉండబడిన అదృష్టాన్ని, ఆనందాన్ని, ధనాన్ని పట్టుకుపోయే కాలం ఆసనమైంది. తస్మాత్ జాగ్రత్త. కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు రవితో కలిపినటువంటి శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం వలన, ఒకవైపు శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేయనప్పుడు రవిచేత శుక్రుడు కూడా ఉండడం వలన విందులని, వినోదాలని, నూతన బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు, విలాసవంతమైన జీవితం, ప్రేమ వ్యవహారాలు, అంతర్గత చర్చలకు చాలా సమయం మిమ్మల్ని తినేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఏదైనా కూడా సమయం కరిగిపోయినటువంటి ధనం తిరిగి రావడం ఎంతో కష్టపడుతుంది. చాలామంది చెప్తుంటారు డబ్బులు దేవుందండి, ఈరోజు వేస్తుంది రేపు వెళ్ళిపోతుంది అని చెప్తుంటారు. కానీ ఒక్కసారి ఆ లక్ష్మీదేవి వెళ్ళడం ప్రారంభించిందా ఆపడం మానవుడి యొక్క తరం కాదు. ఆ విధంగా కర్కాటక రాశి వారు కూడా బాగా గుర్తు పెట్టుకోవచ్చు. అంశం ఏమిటయ్యాగా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం, సమయం అనుకూలంగా ఉన్నప్పుడు స్థిరచరాస్తులు సంపాదించడం, అనుకూలంగా లేనప్పుడు సముద్రపు కిరటం వచ్చినప్పుడు తల వంచడం ఎదుగుదలకు ఇది మొదటి మెట్టు అని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు వ్యయంలో కర్కాటక రాశిలో రవితో కలిపి ఉండడం వలన విందులు, వినోదాలు, లగ్జరీ వస్తువులు, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, కార్లు, క్రయ విక్రయాలు, షేర్లు కొనుగోలు చేయాలని మీ కోరిక చాలా అధికంగా ఉంటుంది. కానీ అక్కడే రవి చేత శుక్రుడు కలిసి ఉంటున్నాడు. కానీ చేత అనవసరమైన ప్రయాణాలు, ఇబ్బందులు, అంటే వాహన ప్రమాదాలు, ల్యాప్టాప్లు పోగొట్టుకోవడం, సెల్లులు పోగొట్టుకోవడం, బ్యాంకు లావాదేవీల్లో ఓటీపీలు పక్కవారు తెలుసుకొని వెళ్ళిపోవడం, అలాంటి ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు సమయాన్ని వృధా చేయకుండా, ధనాన్ని వృధా చేయకుండా, విలాసాలను తగ్గించుకొని అవసరాన్ని బట్టి మీరు ఖర్చులు పెట్టుకోగలిగినట్లయితే ఆరోగ్యం, ఆనందం, మీ ధనం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. కన్యరాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో లాభస్థానంలో సంచారం చేయడం, అక్కడే ఉండబడే రవి చేత కలిసి ఉండడం వలన నూతనమైన ఆస్తులు, బంగారు ఆభరణాలు, విలాసవంతమైన వస్తువులు, పశువులు, భూమి, గృహాలు, కార్లు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగించినట్టు కనపడుతూ ఉంటాయి. పరిస్థితి బాగున్నంత వరకే ఇవన్నీ మీకు అనుకూలిస్తాయి. ఏ కొద్దిపాటి తేడా వచ్చిందా ఉండేది పోతుంది, ఉంచుకునేది పోతుంది, మీరు అప్పుల పాలయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక అదృష్టం, ఆనందం ఎవరి జీవితంలో పూర్ణిమ అనేటువంటిది శాశ్వతం కాదు. అమావాస్య ఉంటుంది, పూర్ణిమ ఉంటుంది. రెండింటినీ సమస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే జీవితం ఆనందకరం అని చెప్పి గమనించాలి. కనుక లాభం వస్తుంది కదా అని చెప్పి రెట్టించిన ఉత్సాహంతో రెట్టించిన ధనాన్ని పెట్టుబడులు పెట్టారా, సర్వము కోల్పోయే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ధర్మం, న్యాయం, ఆధ్యాత్మికత జీవన విధానానికి తొలిమెట్టు అని చెప్పి, విజయానికి అదే అవకాశాలని చెప్పి గమనించాలి. తులారాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో రాజ్యస్థానంలో సంచారం చేయడం, అక్కడే ఉండబడినటువంటి రవితో కలిపి శుక్రుడు సంచారం చేయడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో, సేవారంగ కార్యక్రమాల్లో ప్రమోషన్స్ రావడం, నూతన ఇల్లు, భూములు, క్రయ విక్రయాలు యోగించడం, సభల యందు, సమావేశాల యందు పాల్గొనే అవకాశం ఉండడం, గజమాలలు, సన్మానాలతో సత్కరించుకోవడం, అలాగే అవార్డ్స్, రికార్డ్స్ మీ సొంతం కాబోతున్నాయి. కనుక ఎన్నో రోజులు మీరు ఎదురు చూస్తూ ఉండబడిన కీర్తి, ప్రతిష్ట
మీ సొంతం కాబోతుంది. కనుక ఇలాంటి కాల సమయంలో చదువు, వినయం, సంస్కారం మీకు అభివృద్ధికి తోడ్పాటు అవుతుందని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత శుక్రభగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం, అక్కడే ఉండబడినటువంటి రవితో కలిపి ఉండడం, భాగ్యస్థానంలో అవ్వడం వలన ఒకవైపు అర్ధాష్టమ శని కుంభరాశిలో శని భగవానుడు వక్రగతిలో ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య అవసరం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం, ఒకరిపైన ఒకరి ప్రేమానురాగాలు అవసరం, నమ్మకం, జీవన విధానం, పెట్టుబడులు, వ్యాపారాలు, లావాదేవీలు, షేర్లు, క్రయ విక్రయాలు అనుకూలించే అవకాశం ఉంది. కాకపోతే తొందరపాటు నిర్ణయానికి సరైన సమయం కాదు. గొప్పలకు వెళ్ళొద్దు, ఆర్భాటాలకు వెళ్ళొద్దు. ఎవరో ఏదో చెప్పారని చెప్పి దయచేసి గుడ్డిగా నమ్మొద్దు. నమ్మారా సర్వము పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. కనుక ఏది నిజం, ఏది ధర్మం, ఏది విజయం, ఏది అపజయం అనేటువంటిది క్లుప్తంగా తెలుసుకొని మీ మనసు మాట మీరు వినండి. విజయంకి మీరే కేంద్ర బిందువు అవుతారు అని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారికి ఏడాది తర్వాత శుక్రభగవానుడు రవిచేతో కలిసి కర్కాటక రాశిలో ఆయుస్థానంలో సంచారం చేయడం వలన విలువైనటువంటి బంగారు ఆభరణాలు, షేర్లు, బ్యాంకు లావాదేవీలు, ల్యాప్టాప్లో అంతర్గతమైనటువంటి వీడియోలు, అనేక రకాలమైనటువంటి అంతర్గతమైనటువంటి రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు. ల్యాప్టాప్లు పోగొట్టుకోవడం, సెల్ ఫోన్లు పోగొట్టుకోవడం, ఓటీపీలు దొంగలించబడడం, అదే కాకుండా కూడా మీ వ్యక్తిగత విషయాలలో అనేక మంది తలదూర్చడం, దీనివల్ల మీరు నిద్రలేని రాత్రులు గడపడం, దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్, థైరాయిడ్, నరాల బలహీనత, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు చూపించే అవకాశాలు ఉన్నాయి. కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం చేయడం వలన అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి సప్తమ స్థానంలో ఏడాది తర్వాత శుక్రభగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం, అక్కడే ఉండబడే రవితో కలిసి ఉండడం, ఇక్కడ రాశి నుంచి రెండవ స్థానంలో శని భగవానుడు వక్రగతిలో కుంభరాశిలో ఉండడం, ఒకవైపు ఏలనాటి శని సంచార స్థితిలో ఉన్నప్పుడు ప్రేమకు దగ్గరవడం, చిన్న చిన్న పనులు వేరే వ్యక్తులు ఏదైనా చేయడం వల్ల మీరు ఆకర్షించబడడం, మీకన్నా ఇంతకన్నా గొప్ప టాలెంట్ ఎవరి దగ్గర లేదు అని చెప్పి మీరు మోసపోయే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక చిన్న చిన్న విషయాలలో ఇంతకన్నా గొప్పవారు లేరు అని చెప్పి దయచేసి గుడ్డిగా నమ్మొద్దు. ఇది ప్రేమ వ్యవహారంలో జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా వివాహ తదనంతరము ఒకరినొకరు గౌరవించుకోండి. నూతనమైన వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కానీ, భూములు కొనుగోలు చేసేటప్పుడు కానీ, షేర్లు కొనుగోలు చేసేటప్పుడు మీకు తెలిస్తేనే మీరు చేయండి, తెలియలేదు తెలుసుకొని చేసే ప్రయత్నం చేయండి. గుడ్డిగా నమ్మారా అనేక రకాలమైనటువంటి సమస్యకు మీరే కేంద్ర బిందువులు అవుతారు. సర్వము తెలుసుకొని ప్రయాణం చేశారా మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. కుంభరాశి వారికి ఏడాది తర్వాత శుక్రభగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేయడము, అక్కడే ఉండబడినటువంటి రవితో కలిపి ప్రయాణం చేయడము, రాశాధిపతి శని భగవానుడు వీరికి ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండడం, శని భగవానుడు వక్రగమన సంచారంలో ఉన్నప్పుడు 6వ స్థానంలో రుణ, రోగ, శత్రుస్థానంలో రవి శుక్రుల కలయిక ఉండడం వలన కొద్దిపాటి చర్మ వ్యాధులు, ఆందోళన, శిరోభారము, హార్ట్, లివరు, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఏ కాలంలో అంటే ఏ సీజన్లో ఎలాంటి ఫ్రూట్స్ తినాలి, ఎలాంటి ఆరోగ్య నియమాలు పాటించాలి, ఎలాంటి వ్యాయామాలు తెలుసుకోగలిగినట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలను దూరం చేసుకునే అవకాశం అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. మీనరాశి వారికి ఏడాది తర్వాత శుక్రభగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం, పంచమ స్థానంలో సంతాన స్థానంలో సంచారం చేయడం, అక్కడే ఉండబడినటువంటి రవితో కలిసి ఉండడం, ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉన్నప్పుడు వ్యయంలో ఉండబడిన శని భగవానుడు వక్రగతి సంచారం చేయనప్పుడు
నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువు, పిల్లల యొక్క అభివృద్ధిలో త్వరగా సక్సెస్ చేయాలని చెప్పి ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ పైన భగవంతుడు ఎప్పుడు ఏది జరగాలో, ఏది జరగకూడదో, ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో ముందే గాడ్ డిసైడ్ చేసి పెట్టాడు. కనుక తొందరపడినంత మాత్రాన తొందరగా రావు, నువ్వు మౌనంగా ఉన్నంత మాత్రాన ఆగిపోవు. కాకపోతే సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, నువ్వు చేయాల్సిన పనిని సక్రమంగా చేయగలిగితే, అందుకే స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్న సామెత మీనరాశి వారికి వర్తిస్తుంది. కనుక మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి, ధర్మ మార్గంగా ఉండండి, భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయి, అన్నింటా విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని, కలవు వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి వారికి ఎంతటి యోగము, ఎంతటి ఐశ్వర్యము, జనాకర్షణ ఎలా కలిగితే ఆ శుక్ర భగవానుడు ఆశీస్సులు కలిగినటువంటి వారు ఎలాంటి యోగాన్ని పొందుతారో అందరికీ కూడా అలాంటి శుక్రుడి యొక్క ఆశీస్సులాగా కలిగి ఉండాలని కోరుకుంటూ, ఇంకనూ మనం ప్రతిరోజు ఏం చేయగలిగాలంటే తెల్లటి వస్త్రాన్ని శుక్రవారం పూట ధరించడం, బొబ్బర్లతో కూడుకున్న ఆహారాన్ని భోజనం చేయడం, వడలను కుక్కలకు మెడలో వేయడం, కాళభైరస్వానికి స్మరణ చేయడం, కాలాన్ని మనం అనుకూలంగా చేసుకోగలిగినట్లయితే శుక్ర భగవాడి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో శుక్రహోర ఉంటుంది. ప్రతి శుక్రవారము ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుక్రహోర ఉంటుంది. అలాంటి కాల సమయంలో ఓం ద్రాం ద్రీం ద్రోం సహ శుక్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని 20 సార్లు తగ్గకుండా, ఓపిక ఉంటే 27 సార్లు, 54 సార్లు, 108 సార్లు చేయగలిగినట్లయితే అద్భుతమైన శుక్రుడి యొక్క వీక్షణ దృష్టి కలిగి ధనకనక వస్తు వాహనాలతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రమూ సందేహమే లేదు. అలాగనే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు. ఈ యొక్క పాత్రలో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంటుంది. ఈ పాత్రను ఇంట్లో పెట్టుకొని ఏం చేయాలో మనం ఒకసారి చూద్దాం. ఇలా ఒకసారి ఆ శబ్దం చేయడం వల్ల ఓంకార శబ్దం కలుగుతుంటుంది. ఈ యొక్క శబ్దాన్ని సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి క్లోజ్ అయినటువంటి చక్రాలు ఓపెన్ అవ్వడం, నూతనమైన వ్యాపారాలు ఆకర్షించడం, అదృష్టానికి స్వాగతం అని చెప్పి మనం తెలుసుకోగలగాలి. నరదృష్టి, శత్రు ప్రభావాలు, తంత్ర ప్రయోగాలు అలాంటివి ఛేదించి ఆ వ్యక్తి ఏదైతే అనుకుంటున్నాడో లక్ష్యం కోసం ప్రయాణం చేస్తున్న కాలంలో ఆటంకాలు తొలగిపోవడం, అదృష్టం పొందడం ఈ యొక్క కాళ భైరవ స్వామికి ఆశీస్సులు అని చెప్పి గమనించాలి. కనుక ఆ పాత్రను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మనం అలా చేయడం వలన విద్యాకర్షణ, ఉద్యోగాకర్షణ, వ్యాపారాకర్షణ, రాజకీయ ప్రవేశము, జనాదరణ, ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు కలిగి ఏకచక్రే మహాభోగి అన్నటువంటి యోగం కలుగుతుందని చెప్పి తెలుసుకోవాలి. ఇంటింటా కాళభైరవ అనే కార్యక్రమంలో కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకుందాం. ఆ పాత్రతో పాటు ఓ కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించడం, మీకు వీడియో కాల్ చేయించి పార్సిల్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. మనమందరము అద్భుతమైన ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుదాం. అష్ట కష్టాలను తొలగించుకుందాం. ఇంట్లో ఉండబడే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం, గ్రామంలో సంచరించిన లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, డేటు, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి మీరు పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా అచ్చ తెలుగులో రాసి పంపించడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశికి ప్రస్తుత కాలమాన ప్రకారం గ్రహ గమనాలను వివరిస్తూ అలాగనే కాళభైరవ ఉపాసన చేత మీకు గవ్వల ద్వారా, రమణ శాస్త్రం ద్వారా భూత, భవిష్యత్,
వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా? జాతకంలో శుక్రుడు యొక్క బలం ఎలా ఉంది? శుక్రుడు యోగకారకుడు కళ్యాణకారకుడు అవ్వడం వలన ఎందుకు వివాహం ఆలస్యం అవుతుంది? జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, జాతకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది. వచ్చేటోడు వధువు వరుడు యొక్క జాతకాన్ని కలిపితే గణాలు, గుణాలు, పాదాలు, పరిస్థితి, వివాహ తదనంతరం వీరికి సంతాన యోగము, ధనయోగము, ఇంద్ర పదవి యోగము, రాజకీయ యోగము, భూయోగము, గృహయోగాలు ఏమన్నా ఉన్నాయా, ఏమైనా దోషాలు ఉన్నాయా మీకు తెలియచేయడం జరుగుతుంది. మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పుట్టినటువంటి చిన్నపిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి, పుట్టినటువంటి రోజును, నక్షత్రము, తిథిని బట్టి మంచి పేర్లు పెట్టుకోవడం వల్ల వారికి ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పి గమనించాలి. తరచూ భార్యాభర్తలు గొడవపడడం కానీ, పోలీస్ స్టేషన్లని, గొడవలని ఇబ్బంది పడుతున్నారా? మీ యొక్క పేర్లను పంపించగలిగినట్లయితే స్వల్పమైనటువంటి పేర్లలో మార్పు చేయడం వలన ఆ దంపతులు ఆజన్మాంతంగా కలిసి ఉంటారు, చీకు చింతలేని జీవితం పొందగలరు అని చెప్పి గమనించాలి. అందరిపైన శుక్ర భగవానుడికి ఆశీర్వాదాలను కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శుక్రదేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు అందరికన్నా ముందుగా మీరే చూడాలనేటువంటి మా కోరిక కనుక మీరు అన్నింటా తెలుసుకొని సకల అష్టకష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యం స్వాగతం పలకాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆలన బటన్ తెలియజేయండి. మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.